లేవియకాండము 5వ అధ్యాయం. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాన్ని గూర్చి గాని తనకు తెలిసిన దాన్ని గూర్చి గాని సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. మరియు ఒకడు ఏ అపవిత్రమైన వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కాలేబరమే గాని అపవిత్ర పశు కాలేబరమే గాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కాలేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. మరియు కీడైనను మేలైనను మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అగినప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే గాని ఆడు మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధిని తీసుకుని రావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను నలుమవలెను గాని దాని నోడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను. దాని రక్తశేషమును బలిపీఠమును అడుగున పిండవలెను. అది పాప పరిహారార్థ బలి విధి చొప్పున 2వ దానిని దహన బలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను. అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు, సాంబ్రాణి దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని వద్దకు దాన్ని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమము ద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది పాప పరిహారార్థ బలి. పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరపాటున పాపం చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తూముల విలువగల నిర్దోషమైన పొట్టేలను మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావలెను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపము వలనని నష్టము నిచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇయ్యవలెను. ఆ యాజకుడు అపరాధార్థ బలియగు పొట్టేలు వలన తన నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోష శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన
పొట్టేలను అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు తెలియకే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.